తెలుగులో వచ్చిన చిత్రం పేరు పొన్నమి నాగని చిత్రం. దీంట్లో చిరంజీవి యాక్టర్ గారు నా యాక్షన్ చేస్తూ లాస్ట్లో చిరంజీవి యాక్టర్ గారు ఈడు యాక్టింగ్ చేశాడంట. అంటే ఈడిది యాక్టింగ్ అని ఒప్పుకున్నాడు. పోనీ ప్రఖ్యాత చీనీ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాశమోర తులసిదలమని 2 నవలు రాశాడు. నా తండ్రి మా బంధువులు చేసే చేతబడులు చెల్లంగులు రాసుకొస్తూ నాగొంది రాసుకొస్తూ ఈ మనిషి చనిపోయి ఉండొచ్చారు రాశారు. పుస్తకాల్లో నన్ను చంపేశారు, సినిమాలో నన్ను చంపేశారు. నిజంగా వేసేస్తే పోయేది. అవును, అసలు ఈ గోల్ ఉండేది కాదు. నా కన్న తల్లి ప్రార్థన ప్రభు ఆలకించి నన్ను తన సాక్షిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి పుస్తకాల్లో చంపేసిన, సినిమాలో చంపేసిన యేసయ్య నన్ను బ్రతికించి సజీవుడిగా ఆయన సాక్షిగా వాడుకుంటున్నాను. అంటే ఈ చిడతలు కొట్టినప్పుడు క్లాప్స్ కొట్టాలా? అంతే, ముందే చెప్పుంచుతారు అనుకుంటా ప్రిపేర్ చేసి. సాలెం రాజు కూడా చేస్తాడు కదా, అప్పుడు క్లాప్స్ కొడతారు. గొప్ప వాడును సాలెం రాజు అనగానే ఆడికిలాగా పాటలు పాడుతున్నాడు వీడు. మరి వీళ్ళది అదే కదా అసలు. ఇదంతా ఒక ట్రాకు. వాళ్ళని హిప్నటైజ్ చేయడానికి ముందు ఒక అబద్ధాలతో ఇట్లా అట్లా అలా లేపాలి దాన్ని, స్పీచ్ని. తర్వాత మళ్ళీ ఇందులో లాజిక్ లేదు కదా అని ఆలోచించేలా గొప్ప దేవుడవయ్యా అని పాట పాడాలి. అంతే కదా? అంతేగా. ఏంటంటే మనం ఈ పాట వినాలండి, విని తరిద్దాం. అదేంటి శబ్దం? మాకు అదే డౌట్ వచ్చింది. గ్యాస్ ప్రాబ్లం. నా కొడుకు మేసాల గొరపని బాగు చేయమన్నాడు. పాట తీసేశారు, పాట వాళ్ళే తీసేశారు సాక్ష్యంలో, ఎందుకులేని. అంటే అదంత గొప్పగా ఉండదని అనుకుంటారు. నేను విషము తాగిన రోజుల్లో 7 ఉన్నారు నాలాగా విషం తాగిన వారు. వాళ్ళు మా అడుగు మనుషులు కాదు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశం చెందిన వాళ్ళు. 2 ఆడవాళ్ళు, 5 మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా విషం తాగారు. మరి వాళ్ళకేం బాధ వచ్చిందో, ఎవరిని వేద్దాం అనుకున్నారు, వాళ్ళు తాగేశారు. ఈ 7 విశ్వ మనిషి పేర్లు వండర్ వరల్డ్ వారు గిన్నీస్ బుక్ వారు గిన్నీస్ బుక్లో వేశారు. వండర్ వరల్డ్ వారా? వారా అంటున్నాడా? వారు కాదు, వరల్డ్ వారు అంటే వాళ్ళు వేశారు. ఆ బుక్ వండర్ వరల్డ్, వండర్ వరల్డ్ లో 7 పేర్లు ఉన్నాయి. గిన్నీస్ బుక్ లో ఉన్నాయంట. గిన్నీస్ బుక్ లో కూడా ఎందుకు? మన గూగుల్లో చూసి తెలిసిపోద్దిగా. ఇప్పుడు అలాంటి గొర్రెలు మనం వెంటనే చేస్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు విషాన్ని తాగిస్తే చిన్నప్పటి నుంచి ఆ మనిషి విషపూరితం అయిపోతాడు అనేది అసలు ఎక్కడా సాధ్యం కాదు. అది సినిమాలోనే సాధ్యం. ఉందా అసలు? అది కుదరదు, చచ్చిపోతారు వాళ్ళు కదా. ఒకవేళ ఏదన్నా లిటిల్ బిట్ కొంచెం కొంచెం అలవాటు చేసినా వాళ్ళు విషపు మనుషులు అయిపోతారు, పాము లక్షణాలు వస్తాయి, వాళ్ళు గీకితే చచ్చిపోతాయి. ఇవన్నీ కూడా కల్పిత కథలు, సినిమా కథలో ఉంటాయి. వీడు ఏకంగా వండర్ వరల్డ్ గిన్నీస్ బుక్ కూడా ఓడేసాడు. వీడు మొత్తం 7 ఉన్నాడు అని చెప్పాడు కదా. ప్రపంచంలో ఎవరైనా విషపు మనుషులు ఉన్నారా అని కొడితే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల జాతి. ప్రపంచంలో విషపూరిత మహిళ నేటికి సైన్స్ ఛేదించని మిస్టరీ. ఒకే ఒక మహిళ ఉందంట. అసలు ఆ మహిళ హిస్టరీ కూడా ఏం చూద్దాం. అది కూడా చాలా వండర్గా రాశారు. టాక్సిక్ లేడీ మరణం గురించి మీకు తెలుసా? విషపు మహిళగా ప్రపంచానికి తెలిసిన మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన గ్లోరియా రామిరేజ్. వైద్యుల ప్రకారం గ్లోరియా రక్తం అసాధారణమైన రసాయన కూర్పును కలిగి ఉంది. సిరలో ఒక విచిత్రమైన జిడ్డు గల పదార్థంతో నిండి ఉన్నాయి. తర్వాత దీన్ని డైమిథైల్ సల్ఫాక్సైడ్గా గుర్తించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వైద్యులు గ్లోరియాను రక్షించలేకపోయారు. ఆ మహిళ చేరిన కొద్ది గంటలకే మరణించింది. అయితే గ్లోరియాలోని విషపూరిత రక్తం రహస్యం ఇప్పటికీ ఛేదించలేని రహస్యంగా మిగిలిపోయింది. ఆమె మరణం తర్వాత అనేక సిద్ధాంతాలు ఉద్భవించాయి. వాటిలో ఒకటి ఆమె రక్తంలో ఉన్న డిఎంఎస్ఓ రసాయనం. క్యాన్సర్ చికిత్స కూడా ఒక కారణమని భావించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకే ఒక్క విషపూరితమైన మహిళ ఉందంట. అది కూడా ఆమె చిన్నప్పటి నుంచి విషం తీసుకున్నట్టు కాదు, ఆమె రక్తం ఎలాగో పాయిజన్ లాగా మారిపోయింది. ఒకే ఒక్క విషపూరిత మహిళ, అది పాము విషం కాదు అసలు ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. వీడు చెప్తున్నట్లుగా 7 మనుషులు ఎక్కడా లేరు. వీడు చెప్తున్నట్టుగా వండర్ వరల్డ్ బుక్లో ఉన్న, గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ బుక్లో ఉన్న చాలా ఈజీగా గూగుల్లో డిస్ప్లే అవుతాయి. అసలు అలాంటి సమాచారమే లేదు. అంటే ఆ గొర్రెలు ఎవరికి కూడా గూగుల్ సమాచారం తెలియదు కాబట్టి, స్మార్ట్ ఫోన్లు పెద్దగా వాళ్ళు సెట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి వీడు కాన్ఫిడెంట్గా తోచింది అబద్ధాలు చెప్పుకుంటూ పోయాడు. ఈ రోజుల్లో జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ఉండి గూగుల్లో సెర్చ్ చేసేటటువంటి నాలెడ్జ్ ఉంటే చాలు, వీడు చెప్పే దొంగ సాక్ష్యం అక్కడెక్కడ బట్టబయలైపోద్ది. అయినా కూడా వీడంత ధైర్యంగా వీడు మాట్లాడుతున్నాడు. వీడు చెప్పిన ఈ దొంగ సాక్ష్యాన్ని ఇప్పటికీ కూడా ఛానల్స్లో వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఈ రోజు కూడా యూట్యూబ్ ఛానల్స్లో ఈ సాక్ష్యాలు తిరుగుతున్నాయి, ఇంకా అప్లోడ్ చేస్తున్నారంటే ఇది లుచ్చా మతమా కదా?
అసలు దాన్ని మళ్ళీ క్వశ్చన్ అంటే చేయక్కర్లేదు, ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తా ఉండాలి వాళ్ళకి. జనాలు గుర్తు చేయాలి, లేకపోతే గొర్రెలు కదా, అవునులే, నిజమే. వాళ్ళు ఏ మతంలో ఉన్న వాళ్ళకి తెలియాలి కదా. అది 7 విష మనుషుల పేర్లు. 7 విష మనుషులు 6 చచ్చిపోయారు. నన్ను ఒక్కడిని యేసయ్య తన సాక్షిగా వాడుకుంటున్నాడు. కొట్టండి గట్టిగా యేసునామలో. ఇంకా నేను యేసుని కొట్టున్నాను అంటుంది. ఇక్కడ సామెత వేయచ్చు కదా, వెళ్ళపోతున్నాను దీన్ని. ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టుకి కడుపు చూసుకుందంట. బా, ఎవరైనా అడవులు ఆడవాళ్ళని పాడు చేస్తూ బాధపడుతుంటే ఆ దృశ్యం నా తండ్రి ఆంబోతంగా గుడుపులు చూస్తే నన్ను పిలిచేవారు. నేను ఎక్కడో ఆ చెట్ల మీద ఉండేవాడిని. చిక్కమిగడ మీసాల గొప్ప వర్రా 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 జాంచే కురుకురాయ్ అని నడిచేవారు. ఏ దిక్కు నుంచి ఆ శబ్దం విని ఆ చెట్ల మించి భూమి నడిచేవాడిని కాదు, ఆ చెట్ల మించి అబ్బా జాంత్రాబ కుర్రబ్బా లబదెబ లబదబని ఎగురుకుంటా అబ్బా జాంతబ్బా లబాదబా దుబాదబా. ఎక్కడైతే మా ఆడపిల్లల్ని, గిరిజన మా అమ్మాయిలు, మా అమ్మల్ని, మా తల్లుల్ని, మా అక్కల్ని, మా చెల్లెల్ని ఆ పాడు చేస్తే బాధ పెడుతున్నారు, ఆ చెట్టు మీకు వచ్చేవాడిని. ఆ చెట్టు కింద దుర్మార్గులు పందిలాగా, పందికొక్కలాగా, ఏనుగులాగా ఉన్న దుష్టులు మా ఆడవాళ్ళని బాధ పెడుతుంటే ఆడ కూతురు వేసే కేకలు నా చెవుల్లోకి వచ్చాయి. నా శరీరం అంతా అతి విషపూర్తిగా మారిపోయి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి మా ఆడవాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులాగా ఉంటారన్నమాట. గుద్దితే గోడలు పగిలిపోతాయి, సరిగ్గా గుద్దితే 3 మొక్కలు అమ్మ అనుకుని అనరు. అలాంటి దుర్మార్గులాలు. ఇప్పుడు నేను వెళ్ళి రారా కొట్టుకుంటారు అనరా, ఏంట్రా మా ఆడవాళ్ళని చేస్తున్నారు వెళ్ళానుకో, నన్ను అసలు నన్ను గట్టి కొట్టక్కర్లా, ఏంట్రా మీసాలు గుర్రప్ప అని ఒక్క దెబ్బ కొడితే నేను భూలోకి వెళ్ళిపోతాను అనమాట. మీకు ఇదే డౌట్ కదా, వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైటింగ్ చేసేవాడా, వాళ్ళు ఊరుకుంటారా అని. అవును, ఆన్సర్ ఇక్కడ చెప్తున్నాడు. మరి అలాంటి వాళ్ళ మీద ఎలాంటి యుద్ధం చేసి నేను మా ఆడవాళ్ళు కాపాడుకున్నాను ఏనండి. పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాలు నాకు వయసు వచ్చే వరకు నాకు అనేక ట్రైనింగ్లు ఇచ్చారు. మా నాన్న ఆంబూ తెంకన్నా. ఎందుకు ఎన్నిసార్లు ఆంబోతు గురించి చెప్తున్నాడు? మాట్లాడితే ఆంబోతు అంటాడు. ఏంది? పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాలు నాకు వయసు వచ్చే వరకు నా నడినెత్తుని సరికల వరకు ఎప్పుడు ఎన్నడు ఒక్కరోజు కూడా నా శరీరానికి ఎప్పుడు నేను స్నానం చేయలేదు. నా జుట్టుకి ఏనాడు తలంటుకోలేదు. ఆ ఎలా ఉంటే కూడా నాకు తెలియదు. నా శరీర వాసన, నా జుట్టు వాసన ఇక్కడి నుంచి అది కొద్దిగా అనుకున్నారే అక్కడ దాకా వచ్చేది దుర్వాసన. అది ఒక రకమైన కంపు. నువ్వు అక్కడ చెప్తున్నా మా ఇక్కడ వస్తుంది. నిజంగా నాకు ఒళ్ళంతా ఎలవరం వచ్చేస్తుంది ఇది చెప్తుంటే. ఆ స్మెల్ మీరు దాన్ని ఫీల్ అయ్యారు? ఫీల్ అవుతున్నా నేను. బాగా ఇన్వాల్వ్ అయిపోయారు కరుణాకర్ గారు. ఇప్పుడు మీరే ఇన్వాల్వ్ అయితే ఆ ఎదురుగా ఉన్న జనాలు ఇన్వాల్వ్ అవ్వరా? అలా చెప్తున్నాడు మరి ఆయన టాలెంట్. ఆనాడు దుర్వాసనుడిని యేసయ్య నాలోకి వచ్చాడు, నా జీవితమే పరిమళ వాసనగా మార్చివేశాడు. యేసును కలిగిన జీవితాలు పరిమళ వాసన, యేసులోని జీవితాలు పందికొక్కలు వస్తున్నా. నా వాసన అంత భయంకరంగా ఉండేది, పందికొక్కల వాసనలో ఉండేది. మనల్ని అందరిని అంటున్నాడు ఏసులేని జీవితాలు పందికొక్కలు వాసన. వాళ్ళే బురదలో పందులా బతుకుతున్నారు.